హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీరందరూ ఎలా ఉన్నారని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రీవియస్ వీడియోస్ కానీ మన బ్లాగ్స్ కానీ మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియో విషయానికి వస్తే ఈరోజైతే మంచి స్నాక్స్ రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను. స్నాక్ రెసిపీ అని చెప్పాను కదండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను పెసర లడ్డూలు అయితే చేస్తూ ఉన్నాను. వాటి కోసము ఒక గ్లాస్ పెసర్లు అయితే తీసుకున్నాను. ఆ పెసర్లని కూడా మనం బాగా వేపుకోవాలన్నమాట. పెసర్లని ఎప్పుడు కూడా మనము సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి, లేదంటే పైన మాడిపోతాయి, లోపల అస్సలు వేగమన్నమాట. కాబట్టి సిమ్లో పెట్టి మనము అక్కడే ఉండి కలుపుకుంటూ దోరగా వేయించేసుకోవాలి. అప్పుడు మనకు పెసర లడ్డులో ఉండే స్మెల్ బాగా గుమాలిస్తుంది అనమాట. చూడండి, పెసర్లు అయితే బాగా వేగిపోయాయి, దోరగా వేగిపోయాయి. చూడండి, ఇంత బాగా వేయించుకోవాలి అక్కడే ఉండి మనమైతే. ఈ పెసర లడ్డూలు నేను ట్యూస్డే ఈవినింగ్ అయితే చేశాను. అంటే 2 డేస్ వ్లాగ్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. ఈవినింగ్ కదండి, 6 ఆ టైంకి అయితే మొదలు పెట్టేశాను. 6 కల్లా పిల్లలు ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను ఇక్కడ స్నాక్స్ చేయడం మొదలు పెట్టాను అనమాట. ఇంకా వేపుకున్నవన్నీ కూడా బాగా చల్లారే వరకు మనము చల్లార్చుకోవాలన్నమాట. పెసర్లు లేట్గా చల్లారిపోతాయండి, లేట్గా వేగుతాయి, లేట్గా చల్లారిపోతాయి. కాబట్టి కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. ఇక్కడ మనము పెసర లడ్డూలు కదండి చుట్టుకునేది. మనము పెసర్ల ప్లేస్లో మినుములు కూడా వేసుకొని ఇలాగనే చుట్టేసుకోవచ్చు అనమాట. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మినుములు ప్లస్ పెసర్లు కూడా వేసుకొని మరీ చేసుకుంటారండి, అలా కూడా బాగుంటాయి అన్నమాట. రెండు పప్పు దినుసులే కాబట్టి మన హెల్త్కు చాలా మంచిది. మనము దోరగా వేయించుకున్నటువంటి పెసర్లు ఉన్నాయి కదా, వాటిని అయితే మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసి ఇక్కడైతే నేను జల్లి చేస్తూ ఉన్నానండి. మనకు ఈ పెసర్లు జల్లించకుంటే, పెసర్ల పిండి జల్లించకుంటే బరకబరకగా అనిపిస్తుందండి. మనం తినేటప్పుడు పంట కింద పడిపోతుంది. కాబట్టి జల్లించుకొని మనం ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే బాగా మెత్తగా వస్తాయన్నమాట సున్నుండలు అనేవి. నేను ఇక్కడ 2 టైమ్స్ అయితే మిక్సీ పట్టేసి జల్లించేసాను అనమాట. పెసరపిండి అంతా జల్లించేసేసానండి. జల్లించేసిన తర్వాత అయితే బెల్లం పొడి అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. బెల్లం పొడి నేను ఇక్కడ 1 గ్లాస్ పెసర్లు తీసుకున్నాను కదా, 1 కంటే కొంచెం తక్కువ బెల్లం పొడి అయితే యాడ్ చేశాను. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీరు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువగా తినాలి అనిపిస్తే ఇంకా ఫుల్గా వేసేసుకొని మనం పెసర లడ్డూలు అయితే కలుపుకోవచ్చు. స్వీటు అంత ఎక్కువ వేసుకున్నా బాగోదండి, కాబట్టి చూసుకొని వేసుకోండి. నాకైతే గ్లాస్ పట్టలేదనమాట, గ్లాస్ కొంచెం తక్కువే వేశాను. ఇంకా నేను 5-6 యాలక్కాయలను అయితే తీసేసి తొక్క తీసేసి వేసేసి కలిపేసాను. అంతా కలిపేసిన తర్వాత అయితే ఇంకా మిక్సీకి వేసి మనం మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మనం ఎక్కువ క్వాంటిటీలో ఓన్లీ పెసరపిండిని మాత్రమే ఇలా స్టోర్ చేసుకోవచ్చండి. వేపేసుకొని మిక్సీ పట్టేసుకుంటే, జల్లిచ్చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఒక 8 కంటైనర్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము పెసర సున్నుండలు నెయ్యి వేసుకొని చుట్టేసుకోవచ్చు అనమాట. పెసర్ల ప్లేస్లో మనము అదే ప్లేస్లో మినుములు కూడా యాడ్ చేసుకొని ఇలా ఈ విధంగానే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అలా కూడా చేసుకుంటూ ఉంటారు. ఎవరికైనా టైం లేని వాళ్ళైతే, మనకు టైం ఉంది అనుకుంటే అప్పటికప్పుడు వేపేసుకొని ఇలా సున్నులు అయితే చుట్టేసుకోవచ్చు. మనము ఇంకా బెల్లం కలిపేసాం కదండి, బెల్లం కలిపేసిన తర్వాత అంతా మిక్సీకి వేసేసిన తర్వాత ఒకసారి అంతా మళ్ళీ బాగా కలిపేసాను అనమాట. కలిపేసిన తర్వాత కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తూ బాగా కలిపేసాను అనమాట. కలిపేసి ఇంకా సున్నుండలు అయితే చుట్టేసాను. ఇంట్లో పిల్లలకైతే స్నాక్స్ పెట్టడానికైతే ఏమీ లేవని చెప్పేసి నేను ఈ పెసర సున్నుండలు అయితే చేస్తూ ఉన్నానండి. అందుకే వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత అయితే చేసేసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను. మనం ఓపిక తెచ్చుకొని ఒక ½ అవర్ కానీ 1 అవర్ కానీ మనం టైం కేటాయిస్తే మనకు హెల్దీ స్నాక్స్ రెసిపీస్ అన్నీ ఇంట్లో చేసుకోవచ్చండి. నేను ఇక్కడ పెసర సున్నులు అయితే చుడుతూ ఉన్నాను. చూడండి, ఎంత టేస్టీగా వచ్చాయంటే అంత టేస్టీగా వచ్చాయండి. నెయ్యి కూడా మనము ఫ్రెష్గా ఉంటేనే ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. మనం ఎక్కువ రోజు నిల్వ ఉన్న నెయ్యిని వేస్తే టేస్ట్ అనేది కొద్దిగా మారుతుంది. కాబట్టి అప్పుడే చేసిన ఫ్రెష్ నెయ్యితో మనం సున్నుండలు కానీ పెసర సున్నుండలు కానీ చుట్టేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి అన్నమాట. ఈ పెసరలలో కాల్షియం, ఐరన్ ఎక్కువ ఉంటాయండి, మెగ్నీషియం ఇలాంటివి. కాబట్టి పిల్లలకు రోజు ఒకటి ఇచ్చినా మనకు చాలా చాలా మంచిదన్నమాట. నేనైతే ఇక్కడ పెసర సున్నుండలు అయితే చుట్టేసాను మీతో మాట్లాడుతూ ఉండగానే. చాలా చాలా హెల్దీ అండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. పెసర సున్నుండలు మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటాయి. ఇంకా ఇక్కడ పెసర సున్నుండల స్నాక్స్ బాక్స్ కింద రెడీ అయిపోయాయి. బాయ్.
ట్యూస్డే ఈవినింగ్ నేను స్నాక్స్ చేశాను చెప్పాను కదండి. ఇంకా వెనస్డే మార్నింగ్ అనమాట పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసిన తర్వాత అయితే వంట స్టార్ట్ చేశానండి. ట్యూస్డే వెనస్డే 2 డేస్ వ్లాగ్ అయితే ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే నేను ఇంకా రైస్ అయితే కడిగేస్తూ ఉన్నానండి. మనం రైస్ ఎప్పుడు కూడా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాని చేయాలన్నమాట. స్టవ్ మీద పెట్టడానికి ఒక హాఫ్ అన్ అవర్, అప్పుడే మనకు రైస్ అనేది చాలా మెతుకుగా వస్తుంది. నేను ఇక్కడైతే రాగి సంగటి చేద్దామని చెప్పేసి రాగి సంగటికి కడిగేసానండి. ఒక గిన్నెలో అయితే రైస్ పెట్టేశాను. మా వారైతే రాగి సంగటి తక్కువ తింటారు, రైస్ కావాలంటారు మళ్ళీ. కాబట్టి ఒక గిన్నెలో రైస్ కడిగేసాను, ఒక గిన్నెలో రాగి సంగటికి కడిగేసి వాటర్ పెట్టేశాను అనమాట. ఇక్కడైతే పుదీనాను ఆరబెడుతూ ఉన్నానండి. మార్నింగే డీటాక్స్ వాటర్ కింద పుదీనా వాటర్ తాగుదామని చెప్పేసి పుదీనా అంతా కడిగేయడానికైతే గిన్నెలో వేసాను అనమాట. కడిగేసాను కానీ స్టవ్ ఖాళీ లేదు, మనం డీటాక్స్ వాటర్ ఉడకబెట్టుకోవడానికి ఖాళీ లేదని చెప్పేసి ఆ కడిగిన పుదీనానైతే ఫ్యాన్ కింద ఆరబెడుతూ ఉన్నాను. మళ్ళీ రేపు కాచుకోవచ్చు అని చెప్పేసి. మాది 2 బర్నర్ స్టవ్ అండి, 4 బర్నర్ స్టవ్ కాదు. ఒకదాని తర్వాత ఒకటి పెట్టేస్తూ ఉన్నా కూడా 9 కల్లా మనకు టిఫిన్స్ కావాలి, పాలు కాచాలి, అలాగనే మాల్ట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాకు టైం దొరకలేదు. నైన్కి అయితే డీటాక్స్ వాటర్ తాగాలనిపించక ఇంకా డైరెక్ట్ టిఫినే తినేసానండి. ఇంకా ఇక్కడైతే లంచ్లోకి రాగి సంగటి అనపకాయల పులుసు అని చెప్పాను కదండి. అనపకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది, కుక్కర్లో చేసేసాను, పక్కన పెట్టేయాలి. ఇంక ఇక్కడ రాగి సంగటి అయితే గెలికేస్తూ ఉన్నాను. రాగి సంగటి అయితే చాలా చాలా హెల్దీ అండి. ఎస్పెషల్లీ ఇలాంటి పులుసు కూరలలోకి ఇంకా బాగుంటుందన్నమాట. నాటుకోడి పులుసు, అనపకాయ పులుసు, ఇలాంటి పులుసులు ఉంటాయి కదా, ఆ పులుసులలోకి ఇంకా బాగుంటుందన్నమాట. కాబట్టి రాగి సంగటిని ఒకసారి ట్రై చేయండి. మన ప్రీవియస్ వీడియోస్లలో షేర్ చేసినట్టున్నానండి రాగి సంగటి అనపకాయ పులుసు అనేది. ఒకసారి కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేయండి. ఇంకా అయితే ఇక్కడ రాగి సంగటి అనపకాయ పులుసు లంచ్లోకి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇంకొక స్నాక్ రెసిపీ చేస్తూ ఉన్నాను. అవేంటివంటే రాగి బిస్కెట్లు అనమాట. ఓవెన్ లేదండి మాకైతే, స్టవ్ మీదనే పెట్టేస్తూ ఉన్నాను. ఒక సైడ్ కుక్కర్ పెట్టేశాను, ఇంకొక సైడ్ గిన్నె పెట్టేశాను అనమాట ప్రీహీట్ కోసము. అవి ప్రీహీట్ అయిపోతూ ఉంటే మనం ఇక్కడ బిస్కెట్లకైతే కలిపేసుకుందాము. ఫస్ట్ మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో 1/2 కప్పు నెయ్యిని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి, ఎక్కడా కూడా మేము బయట తెచ్చుకోమన్నమాట. 1/4 కప్ బెల్లం పొడి యాడ్ చేశాను. వీటిని విస్కర్తో బాగా కలిపేసుకోవాలి. నేనైతే ఇక్కడ తురిమిన బెల్లంని అయితే యాడ్ చేశానండి. తురిమి మిక్సీ పట్టేసిన బెల్లం పొడి అయితే యాడ్ చేశాను. మీరైతే బయట బెల్లం పొడి దొరుకుతుంది కదా, జాగరీ పౌడర్, ఆ పౌడర్ అయినా వేసేసుకోవచ్చు అనమాట. 1/2 కప్పు రాగి పిండి, 1/2 కప్పు గోధుమ పిండి అయితే యాడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. ఇంకా అవి యాడ్ చేసిన తర్వాత అయితే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి యాడ్ చేశాను. అలాగనే మనకు కావాల్సిన జీడిపప్పు పలుకులు కానీ, అలాగనే బాదం పప్పు పలుకులు కానీ వేశాను. నేను ఇక్కడ బాదం పప్పు పలుకులు అయితే వేశాను అనమాట. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే యాడ్ చేశాను. ఇవన్నీ వేసేసిన తర్వాత అయితే 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి అయితే యాడ్ చేసేసాను. ఇవన్నీ వేసేసిన తర్వాత ఇంకా బాగా కలిపేసుకోవాలి. మనకు చపాతీ ముద్దలాగా రావాలన్నమాట. అంత గట్టిగా రాకూడదు, అంత మెత్తగా రాకూడదండి, అంటే మీడియంగా రావాలన్నమాట. బాగా ముద్దలాగా అవ్వాలన్నమాట ఈ పిండి అంతా. మనకు ఒకవేళ లూజ్ కన్సిస్టెన్సీ వచ్చిందనుకో కొద్దిగా రాగిపిండి అయితే కలుపుకోండి. అదే గట్టి కన్సిస్టెన్సీ వచ్చిందనుకోండి కొన్ని పాలు యాడ్ చేస్తూ మనం కలిపేసుకుంటే చపాతీ ముద్దలాగా వస్తుందన్నమాట. నాకు ఇక్కడ పొడి పొడిగా వచ్చేసిందని చెప్పేసి కొన్ని పాలు యాడ్ చేస్తూ మళ్ళీ ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నానండి. అప్పుడు నాకైతే చాలా నీట్గా వచ్చేసింది. ఈ రాగి బిస్కెట్లు చేయడం నేను కూడా ఫస్ట్ టైం అండి. ఏదో ఒక వీడియోలో చూసి ట్రై చేస్తూ ఉన్నాను. నా దగ్గర ఓవెన్ లేదు కదండి, కాబట్టి స్టవ్ మీద అయితే పెట్టేస్తూ ఉన్నాను. చూడండి నాకు ఎంత చక్కగా వచ్చేసిందో. ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకు సరిపోతుంది. పిండి ఏమీ నానాల్సిన అవసరం లేదండి. మనం వెనకమడే ఇంకా స్టవ్ మీద అయితే బిస్కెట్ లాగా చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లేట్లకైతే నెయ్యి రాసేసి కొద్దిగా పిండి అయితే చల్లేసాను అనమాట. ఈ ప్లేట్లలో మనం బిస్కెట్లను అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొద్దిగా పిండిని తీసుకొని ఉండలాగా చుట్టేసుకున్నానండి. చుట్టేసుకున్న తర్వాత అయితే వాటి పైన గ్లాస్తో ఊతితే మనకు బిస్కెట్ లాగా తయారవుతుంది. మనకు క్రాక్స్ వచ్చాయి కదండి, ఆ క్రాక్స్ అనేవి మళ్ళీ వస్తాయన్నమాట. ఎందుకంటే మనం రాగి పిండి వేసాం కాబట్టి అంత మెత్తగా ఉండదన్నమాట పిండి అనేది. కాబట్టి క్రాక్స్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి. మనము మళ్ళీ చేత్తో అలా నీట్గా చేసుకుంటే బాగా నీట్గా వస్తాయి. ఇక్కడ బిస్కెట్ లాగా చేసేసుకొని వాటిపైన మనకు గుడ్డే బిస్కెట్ లాగా అయితే లైన్స్ అయితే పెట్టేశాను. ఈ లోపల మనకు కుక్కర్ కానీ గిన్నె కానీ ప్రీహీట్ అయిపోయి ఉంటుంది. ప్రీహీట్ అయిపోయిన గిన్నెలో అయితే స్టాండ్ పెట్టేసి స్టాండ్ పైన అయితే ఈ ప్లేట్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో
10 to 15 మినిట్స్ అయితే బేక్ చేయాలండి. 15 మినిట్స్ తర్వాత కూడా మనము చూసుకుంటూ ఉండాలన్నమాట. బిస్కెట్స్ తొందరగా మాడిపోతాయి. మిగిలిన రాగి పిండిని అయితే ఇలా ప్లేట్లో స్ప్రెడ్ చేసేసి లైన్స్ అయితే పెడుతూ ఉన్నాను. అన్నీ ఒకే రకం కాకుండా కొన్ని డిఫరెంట్ షేప్ చేద్దామని చెప్పేసి ఇలా లైన్స్ అయితే పెడుతూ ఉన్నాను. నాకు అడుగున కొద్దిగా మాడిపోయినాయండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయన్నమాట. 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ ఖచ్చితంగా పెట్టండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి మంటనైతే. నేనైతే కొద్దిగా ఎక్కువసేపు బేక్ చేశాను, కొద్దిగా మాడిపోయాయి అనమాట. నేను ఇక్కడ లైన్స్ పెట్టేసిన తర్వాత అయితే నువ్వులు అయితే చల్లేస్తూ ఉన్నాను వాటిపైన. మా ఇంట్లో ఓవెన్ అయితే లేదండి, అన్నీ ఉన్నాయి, ఓవెన్ లేదు. ఓవెన్ తెచ్చుకోవాలని నా పెళ్ళప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను. ఇప్పటికి కూడా ఆ కోరిక అయితే నెరవేరలేదనమాట. మా వారైతే ఎప్పుడు అంటూ ఉంటారు, ఇంట్లో ఓవెన్ ఉండాలి, ఏదైనా సడన్గా వేడి చేసుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి. మా ఇంట్లో వాళ్ళు ఇంకా ఇప్పటికి తీసుకురాలేకున్నారనమాట. దేనికైనా టైం రావాలి. ఇంకా నేను ఈ బిస్కెట్స్ని కూడా బేక్ చేస్తూ ఉన్నానండి. బేక్ చేసి నేను బయట పెట్టేశానండి బిస్కెట్లని. వాటిని వీడియో తీద్దాం అనుకునే లోపలే అన్నీ ఫటాఫట్ అయిపోయాయి అనమాట. అలా ఉంటుంది మా పిల్లలతోటి, మా వారితోటి. నేను వచ్చే లోపలనే అన్నీ తినేశారు, అంత టేస్టీగా ఉన్నాయన్నమాట. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.